మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేయ నమః. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేయ నమః. కుంభరాశి వాళ్ళకి ఈ జూలై నెల 2026 వీళ్ళకి ఎలా ఉండబోతుంది? ప్లస్లు మైనస్లు ఏ విధంగా ఉంటాయంట? కుంభరాశి వారికి ఈ మాసంలో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా రాశిలో రాహు ఉన్నాడండి. సప్తమ కేతువుతో పాటు శుక్రుడు 5వ తేదీ చేరుతున్నాడు. ధనస్థానంలో ఏలినాటి శని నడుస్తుంది వీరికి. చతుర్థంలో కుజుడు, మరియు అదేవిధంగా చంద్రరాశుల్లో శుక్రుడు బుధుడు ఆయన గురువు ఉంటూ మళ్ళీ 5వ స్థానంలోకి బుధుడు వెళ్ళిపోతూ సప్తమ స్థానంలోకి శుక్రుడు వస్తున్నాడు కేతు దగ్గరికి. ఇక రవి మన చంద్రుడు అయితే 12 రాశులు తిరుగుతాడు. రవి పంచమంలో ఉన్నాడు. అయితే ఈ యొక్క గ్రహస్థితిని బట్టి వీరికి ఎలా ఉండబోతుంది, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల వీళ్ళు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కుంభరాశి వారికి రాహు రాశిలో ఉన్నందుకు సర్వసాధారణంగా వీళ్ళ లక్షణం ఏంటంటే ఎప్పుడు ఎంజాయ్గా ఉండాలి, పక్కవాడిని హ్యాపీగా ఉంచాలి, వీళ్ళు హ్యాపీగా ఉండాలి. చిన్న చిన్న విషయాలతో వీళ్ళు అంటే చిన్న కాఫీ తాగుతూ కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతారు వీళ్ళు. అమ్మయ్య మంచి కాఫీ తాగాను. ఇట్లా కుంభలగ్నం వాళ్ళ యొక్క స్పెసిఫిక్ తత్వం అది. అయితే వీళ్ళకి ఎప్పుడైతే రాహు లగ్నంలో ఉన్నాడో ఇది కొంచెం వీళ్ళకి ఈ బ్లాక్ మ్యాజిక్స్ అంటూ ఉంటారు, లేకపోతే గాలి ధూళి తగలడం ఇలాంటి ఛాన్సెస్ 100% ఉంది. కాబట్టి వీళ్ళు రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ఏదైనా తొక్కడం కానీ నిర్మానుషమైన ప్రదేశాలకు కానీ వెళ్ళకూడదు. కొంచెం కెరీర్ విషయంలో మార్పులు, కెరీర్ విషయంలో స్ట్రెస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. దానికి వీళ్ళు చేయవలసింది ఏమిటి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము, గణపతి ఆలయాలకు వెళ్తూ కుజ శుక్ర కేతు ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ వీలైతే అదే ఆలయంలో కూర్చొని ఓం మాణిక్య మకుటాకార జానద్వై విరాజితాయ నమః చేసుకోవచ్చు. మరియు గోశాలకు వెళ్ళి గోవులకి క్యారెట్స్, తీపి చపాతీలు మరియు గ్రాసము ఈ 3 తినిపించినట్లయితే కూడా వీళ్ళకి ఇబ్బంది అనేటువంటి చాలా మొత్తం తగ్గుతుంది. ప్రేమించిన వారితో కొంచెం దూరం అయ్యేటువంటి కాంబినేషన్స్ కూడా నడుస్తున్నాయి. ఎందుకంటే శుక్రకేతువులు కలయిక కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేదా కొన్నిసార్లు వీళ్ళకి దోషం ఎలా పోతుందంటే వివాహం అవుతుంది కానీ భార్య ఏదైనా పుట్టింటికి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఆ రకంగా ఆ దోషం అనేది నిలిక అవుతుంది. ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఇద్దరు వ్యక్తుల మధ్యన గొడవ రావాలి, కానీ గొడవ వచ్చే ఛాన్సెస్ లేకుండా దూరంగా వెళ్ళారనుకోండి అప్పుడు గొడవ అనేది రాదు. అది చాలా మటుకు సేవ్ చేస్తూ ఉంటుంది అనమాట. గురుగారు, అవకాశాలు గుర్తింపు పరంగా ఎలా ఉంటుందంటారు వీళ్ళకి? అవకాశాలు గుర్తింపు అంటే ఒకటేనండి, సామాజిక విషయాల్లో మాత్రం వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవకాశాలు వస్తాయి, గుర్తింపు కూడా వస్తుంది, హైలైట్ అవుతారు. ఎందుకంటే లగ్నంలో రాహు కదా, లైమ్లైట్లోకి తీసుకెళ్తుంటాడు. కానీ ఒక్కొక్కసారి సోషల్ మీడియాస్లోని సోషల్గా మూవ్ అయ్యేటువంటి విషయంలో అవతల వాళ్ళు వీళ్ళు చేయనటువంటి దాన్ని అనడము ఇలాంటివి కొంచెం ఉంటాయి. ఎందుకంటే ఎంతైనా సప్తమంలో ఉండే శుక్రకేతువులు కదా, అందుకని అటువంటివి ఉంటాయి అన్నమాట. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏమన్నా సలహాలు సూచనలు ఇస్తారా వీళ్ళకి? ఏదన్నా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా సలహాలు సూచనలు అంటే ఒకటేనండి, ఇక్కడ 12వ అధిపతి 2లో ఉన్నాడు. అయితే కుంభం వారికి ఏలినాటి తగ్గిస్తున్నాడు. అయితే ఎప్పుడైనా సరే మన శని మీద గురువు దృష్టి ఉన్నప్పుడు ఇది కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మంచి సమయమే. కాకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కనుక చేస్తే ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా బాగుంటుంది. అయితే వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఎప్పుడైతే మన గురువు 6లోకి వచ్చాడో, గురువు యొక్క వీక్షణ శని మీద పడిందో ఏలినాటి శని ప్రభావం చాలా తగ్గుతుంది చెప్పాలంటే. ఓకే, మరియు అదేవిధంగా గమనించినట్లయితే దీనివల్ల కొంచెం లోన్స్ లభించడము, ఫైనాన్షియల్ గ్రోత్ ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే ఈ గురువు దగ్గరికి రవి వచ్చి మళ్ళీ 17వ తేదీ చేరతాడు. గవర్నమెంట్ జాబ్స్లో ముఖ్యంగా బ్యాంక్ సెక్టార్స్, టీచింగ్ లైన్స్లో గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి, గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రైనింగ్ తీసుకుందాం అనుకునేటువంటి వారికి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో అనుకూలత ఇస్తాడు అక్కడ. అయితే 4లో కుజుడు ఉన్నందుకు పర్టికులర్గా కొంచెం వీళ్ళు అంటే వీళ్ళ తల్లిగారితో కానీ లేదా అత్తగారితో కానీ కొంచెం వివాదాస్పదమైనటువంటి ఇవి ఉంటాయి, కొంచెం గొడవలు అవ్వడం ఇటువంటివన్నీ కూడా. అదేవిధంగా ఏదైనా ల్యాండ్ తీసుకుంటున్నాం లేదా వాహనం మీద వెళ్ళేటప్పుడు అతి వేగంగా వెళ్ళకూడదు. లేదా వీళ్ళ తల్లిగారికి కొంచెం బాడీ పెయిన్స్ రావడం, ఎందుకంటే కుజుడు కదండి ఎంతైనా, అటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శుక్రుడు చతుర్థాధిపతి వెళ్ళి కేతువుతో ఉన్నాడు, అండ్ చతుర్థంలో కుజుడు వచ్చి కూర్చున్నాడు. అలాగే
వీళ్ళు వీలైనంత మట్టుకు అసలు యాక్చువల్గా అయితే November 25th వరకు అసలు వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయొద్దనే చెప్తాను నేను. కానీ ఇప్పుడు ఎప్పుడైతే శుక్రుడు కూడా వచ్చి చేరాడో ఇది మరింత అవాయిడ్ చేయడమే మంచిది. ఎందుకంటే సప్తమంలో శుక్రకేతువులు సర్వసాధారణంగా ఎవరి జాతక చక్రంలో అయినా శుక్రకేతు కలయిక అంటేనే అది కొంచెం వివాహ జీవితం పట్ల ఒక రకమైనటువంటి విరక్తిని వైరాగ్యాన్ని, వాళ్ళ పట్ల సరిగ్గా సఖ్యత లేకపోవడం, వాళ్ళకి వీళ్ళకి కనెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు గోచారంలో మనకి శుక్రకేతువులు కలిస్తే ఏమైపోద్దంటే అది మరలా వీళ్ళ మీద కొంచెం స్ట్రెస్ అనేటువంటిది పెంచుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అప్పులైతే లభిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కొద్దిగా వీళ్ళకి కూడా ఏంటంటే వీళ్ళకి కానీ వీళ్ళ జీవిత భాగస్వామికి కానీ గురుగారు, ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ ఈ మధ్యకాలం మనం చూస్తున్నాము, చాలా ఎక్కువైపోతున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కావచ్చు, ఇక ఏవో ఫ్యామిలీ పరంగా చాలా డిస్టర్బెన్సెస్తో అవునండి. మరి దీనికి సంబంధించి మంచి పరిహారం ఏదన్నా తెలియజేయండి. ఇక్కడ ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో అసలు మెయిన్గా ఎందుకు కలవట్లేదు అంటే ఒకటి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయండి. ఎవరికి కూడా సాటిస్ఫాక్షన్ లేదు లైఫ్ మీద. పొద్దున్న లేస్తే ఉరుకులు పరుగులు నైట్ వరకు. సండే వచ్చిందంటే ఇంకా ఒక్కరోజు ఏదో కొంచెం అలా మళ్ళీ ఫ్రెండ్స్లో సాటిస్ఫాక్షన్ లేని జీవితాలు అయిపోయాయి. మెయిన్గా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. ఇవన్నీ ఎక్స్పెక్టేషన్ ఏమో పెరిగిపోయింది, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. అందుకని దాంట్లో ఇమ్మడలేకపోతున్నాడు మనిషి. అదొక ఎత్తు అయితే వాళ్ళ పర్సనల్ చార్ట్స్లో 7వ స్థానం 12వ స్థానం పాడైతే కూడా ఫ్యామిలీలో గొడవలు వస్తూ ఉంటాయి. దీనికి ఏమిటి అంటే ఒకటి వీళ్ళకి 7వ భావము 12వ భావంలో ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క మహాదశలు అంతర్దశలు పాపగ్రహాలతో ఉంటే వాడికి దానాలు ఇవ్వాలి ఒకటి. రెండవది వాస్తులో కూడా ఇంట్లో నైరుతి మూల ఉంటుంది చూసారా, నైరుతి మూల పొరపాటును కూడా చెట్లు పెంచకూడదు. అది భూమిని చీల్చుతూ ఉంటుంది చెట్లు, మొక్కలు పెట్టడం పెంచు, అది కూడా చాలా మటుకు ప్రమాదం. ఆగ్నేయంలో ఉండదు చెట్లు, అసలు చేయకూడదు. నైరుతి మూల పొరపాటును కూడా అద్దం పెట్టకూడదు. ఇవన్నీ కూడా కొంచెం ఇద్దరి మధ్యన విచ్ఛిన్నానికి దారితీస్తుంది. కత్తెరలు పెట్టడం అదే చాలా పెద్ద డేంజర్. కత్తెర పెడితే కనుక కట్ అయిపోతుంది ఇద్దరు రిలేషన్ అనేటువంటి. అలా ఈ జాగ్రత్తలు తీసుకుంటూ నైరుతి మూల క్రీమ్ కలర్ ఉండేలా చూసుకుని మాస్టర్ బెడ్రూమ్లో వీలైనంత చీకటిగా ఉండేలా చూసుకొని లలితా సహస్రనామాలలో ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయ నమః అనే మంత్రం చేసుకోవాలి. ఖచ్చితంగా వీరికి బాగుంటుంది. అయితే ఈ నామాన్ని రోజుకి 48 నిమిషాలు చేయాలి. చేస్తే కనుక ఖచ్చితంగా బాగుంటుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఇద్దరికి వివాహం చేసేటప్పుడు కూడా ఈ 12వ భావం ఎలా ఉందో చూడాలి. ఇద్దరికి 12వ భావం పాడై 2 వివాహాలకు సంబంధించిన యోగాలు ఉంటే ఇద్దరికి చేయడం వల్ల తొందరగా విడిపోతారు. అలా కాకుండా ఒకరికి బాగుంది ఒకరికి బాగాలేదు, అప్పుడు ఏమవుతుందంటే ఏదో చిన్న గొడవలు వస్తుంటే పోతుంది. ఇలాంటప్పుడు ఒక్కొక్కసారి సందర్భంలో అమ్మాయి ఏదైనా పుట్టింటికి వెళ్ళింది, లేకపోతే ఈ అబ్బాయికి ఏదైనా ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళి, అప్పుడు ఆ దోషం నల్లిఫై అయిపోతుంది. అంటే ఇప్పుడు హైదరాబాద్లో జాబ్ వెతుకున్నాడు, త్వరగా బెంగళూరులో వెతుక్కున్నాడు, దొరికింది, అప్పుడు ఆ దోషం పోతుంది. కొన్నిసార్లు వాంటెడ్లీ జాబ్ పరంగా ఏదైనా దూరంగా వెళ్ళడం వల్ల కూడా వీళ్ళ జాతకాల్లో ఉండేటువంటి దోషం పూర్తిగా పోతుంది. ఓకే, ఇక ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? మీరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఏంటి అంటే వీళ్ళు ఎక్కువగా సూర్య నమస్కారాలు చేసుకోవడము, విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణం చేసుకోవడము, నిద్ర లేచిన వెంటనే ఉదయాన్నే కాస్త దుర్గానామంతో నిద్ర లేవడం అనేటువంటిది మంచి ఫలితాలు ఇస్తుంది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.